హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ ఆ పర్సన్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవరో ఒక పర్సన్ నేమ్ తీసుకోండి. మీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు. ఎవరో ఒకరి నేమ్ తీసుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్, గుడ్ మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది యాక్యురేట్గా మీకు రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఏ ప్రాబ్లం గురించి అయినా, లైక్ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, లవ్ కోసం కావచ్చు, రిలేషన్షిప్ కోసం కావచ్చు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించిన మీకు స్పెషల్గా మాట్లాడాలి, మీ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ కావాలి అనుకుంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. కార్డ్ షఫల్ చేసినంతసేపు మీ పార్ట్నర్ని తలుచుకోండి. మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో, ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ దేవుడి నేమ్ చెప్పి కింద కామెంట్ సెక్షన్లో ఈ రీడింగ్ మీ లైఫ్లోకి రావాలి, ఒకవేళ ఈ రీడింగ్ పాజిటివ్గా వస్తే ఇలాంటి సిచ్యువేషన్ని మీ లైఫ్లోకి రావాలి అని ఈ పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. Universe, angels, gratitude at present మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ద ఎంప్రెస్, టూ ఆఫ్ స్వర్డ్స్, the star, the tower, queen of cups, the world, two of wands, chariot, the fool,
Seven of Pentacles, Eight of Cups, Queen of Wands, Nine of Pentacles, Page of Cups, the Devil. సో 9 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఎనర్జీ. ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి, దేనికోసమో ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో వీళ్ళు ఉన్నారు. అంటే సక్సెస్ కోసం కావచ్చు, కెరియర్లో సక్సెస్ కోసం కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. 7 ఆఫ్ కప్స్. బికాజ్ ఈ పర్సన్కి వేరే ఆప్షనే లేదు, మీరు తప్ప వేరే ఆప్షనే లేదు. కాబట్టి మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, మీరు తనని యాక్సెప్ట్ చెయ్యాలి, తన లవ్ని యాక్సెప్ట్ చెయ్యాలి, తన ఐడెంటిటీ మీరు గుర్తించాలి. తను మీకోసం ఎదురు చూస్తున్నారు. సో తనకి వేరే ఆప్షనే లేదు, మీకోసం ఎదురు చూడడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. చూడండి, మీకోసం ఎదురు చూడడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. అండ్ లవర్స్, మీరంటే ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉంది. మీకు తనకి మధ్య ఉన్నది సోల్మేట్ కనెక్షన్ అని, ఆ దేవుడే మీ ఇద్దరిని కలిపారు అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారు కూడా. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ మీకు సపోర్ట్గా ఉండాలి, మీ ప్రేమ కావాలి. అండ్ ఏదో ఒకటి మ్యాగ్నెటిక్ పుల్ లాగా అయితే ఈ పర్సన్కి ఫీల్ అవుతోంది. సో ఎప్పుడూ మీతోనే ఉండాలని కానీ, ఎప్పుడూ మీతోనే మాట్లాడాలని కానీ, ఎప్పుడూ మీతోనే మాట్లాడుతూ అలా ఉండిపోవాలని కానీ, మిమ్మల్ని చూస్తూ అలా ఉండిపోవాలని కానీ, ఏదో ఒక రకంగా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, సో సంథింగ్ ఏదో ఒకటి ఈ పర్సన్కి మీ మీ మీతో మాట్లాడడానికి అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, ఏస్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారని, లేకపోతే మీకు ప్రపోజ్ చేయాలని ఉంది కానీ, లేకపోతే మీకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని కానీ, స్టిల్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలని కానీ, ఒకవేళ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయకపోతే కనుక మీకు ప్రపోజ్ చేయాలని కానీ, ఎందుకంటే మీతో మాట్లాడాలని ఉంది, మీకు వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని ఉంది, మీరు కూడా వాళ్ళని అట్లాగే యాక్సెప్ట్ చేయాలని కూడా వాళ్ళకు ఉంది. మీ ప్రేమ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది, మీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది, ఏమైనా చెయ్యొచ్చు అనిపిస్తుంది. వేరే ఆప్షన్ లేదు, మీకోసం ఎదురు చూడటం తప్ప. సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు ఎంప్రెస్, వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా, ఎన్ని తప్పులు చేసినా సరే, వాళ్ళ లైఫ్లో ఎట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మీరు తన్ని అర్థం చేసుకోగలరు. మీ దగ్గర ఆ అర్థం చేసుకునే గుణం మీలో ఉంది అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. మీరు తనని ఏ కష్టంలో ఉన్నా మనీ పరంగా హెల్ప్ చేస్తారు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు, ఎమోషనల్గా తనని అర్థం చేసుకునేది ఎమోషనల్గా కానీ, ఫైనాన్షియల్లీ కానీ, తను ఏదైనా బాధలో ఉన్నా, బాధపడుతున్న సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు తనకి సపోర్టివ్గా నిలబడతారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ స్టేజ్లో చూస్తున్నారు. మీరు తనకి కరెక్ట్ పార్ట్నర్ అని, మీరు ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటారు, మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటారు, బాగా చూసుకుంటారు. బికాజ్ మీకు అన్నీ తెలుసు. తనకి ఏ కష్టం వచ్చినా, తనకి కష్టం రాని లేకపోతే హ్యాపీ రాని, ఏది ఉన్నా సరే మీతో ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతాను అనే విషయం ఈ పర్సన్కి అర్థమవుతుంది. అండ్ 2 ఆఫ్ స్వర్డ్స్, నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్లో ఏదో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ విషయంలో ఈ పర్సన్ కొంచెం జగ్గల్ అవుతున్నారు ఆర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్కే డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా లేకపోయి ఉండొచ్చు. అంటే కరెక్టో కాదో నిర్ణయం తీసుకోలేరు. బట్ మీరు ఉంటే తను హ్యాపీగా ఉంటారన్న ఫీలింగ్ ఉంది. కానీ ఇక్కడ డెసిషన్ ఎందుకో కొన్నిసార్లు పక్కన వాళ్ళు చెప్పేవి కూడా అన్నీ వింటూ ఉంటారు మీరు అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి అది వాళ్ళకి క్లారిటీ లేదు.
సో వాళ్ళకైతే మీ విషయంలో వెయిట్ చేస్తున్నారు. మీరొక ఎంప్రెస్, మీరొక సంథింగ్ అనే ఆలోచన ఉంది. కానీ ఇక్కడ మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ అంటే మీ ఇద్దరికి మధ్య డిస్టర్బెన్స్ ఎవరో మీ మైండ్ పొల్యూట్ చేసి మీ ఇద్దరికి మధ్య డిస్టర్బెన్స్ ఎవరో తీసుకొస్తున్నారు. తన మీద లేనిపోనివన్నీ చెప్పి మీ మైండ్ డిస్టర్బ్ చేసి మీకు తనకి డిస్టెన్స్ పెంచుతున్నారు, దూరం పెంచుతున్నారు. లేకపోతే మీరు తనతో చాలా బాగుండేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. తనని చాలా ఏ మాత్రము ఎవరైనా ఈ పర్సన్ ఏమన్నా అంటే మీరు ఊరుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మీరు కొంచెం జగుల్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు తన విషయంలో. బికాస్ మీ మైండ్ ఎవరో పొల్యూట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. లేకపోతే తనకి దూరంగా మీరెప్పుడు ఉండరు, అది వాళ్ళ ఫీలింగ్. బికాస్ స్టార్ మేబీ ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, మళ్ళీ మీ ఇద్దరు దగ్గర అవ్వాలి అంటే, ఎప్పటికీ దూరంగా ఉండకూడదు అంటే దేవుడికి ప్రే చేయాలి. బికాజ్ మీలాంటి వాళ్ళు తన లైఫ్లో రావడమే అది తన అదృష్టం. అది ఎన్నో జన్మల పుణ్యం చేసుంటే కానీ మీలాంటి వాళ్ళు దొరకరు. కాబట్టి ఎట్లాగైనా సరే మీరు తనకి దూరం అవ్వకూడదు అనే దాంతో ఈ పర్సన్ ఏంటంటే హోప్ఫుల్లీ ఉన్నారు. మళ్ళీ మీరు తనకి దగ్గర అవ్వాలి. మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే అది దూరం అవ్వాలి, మళ్ళీ మీరు ఒక్కటైపోవాలి అనే హోప్ఫుల్లీతో ఉన్నారు. అండ్ గాడ్కి కూడా ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు మళ్ళీ మీ ఇద్దరిని కలపమని. అండ్ ఇక్కడ నాకు తెలిసి మీకు సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉందండి. బ్రేకప్ అయితే సిచ్యువేషన్ కనిపిస్తుంది, టవర్ మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో మీ ఇద్దరి మధ్య ఈ బ్రేకప్ ఏదున్నా సరే, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, బ్రేకప్ సిచ్యువేషన్స్ కానీ, లేదంటే ఆ పర్సన్ లైఫ్లో ఆల్రెడీ తను బ్రేకప్ అయ్యి సమ్వేర్ సిచ్యువేషన్లో తను బ్రేకప్ అయిపోయి తన లైఫ్లో బ్రేకప్ అయిపోయి ఉన్న సిచ్యువేషన్లో మేబీ మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు. కొన్ని పాస్ట్ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ పర్సన్ మీతో ఎట్టి పరిస్థితుల్లోనూ సెపరేషన్ అవ్వాలి అని అనుకోవట్లేదు. మిమ్మల్ని తన పాస్ట్ వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మీద ఎఫెక్ట్ అవ్వాలి అని అనుకోవట్లేదు. మీ ఇద్దరు దూరం అవ్వకూడదు అనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఈ పర్సన్ హోప్ఫుల్లీ అయితే ఉన్నారు. మీ ఇద్దరి మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేకప్ కానీ, సెపరేషన్ కానీ, దూరం కానీ, గ్యాప్ కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ రాకూడదు అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏం చూపిస్తుందంటే, ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీకు కూడా ఈ పర్సన్ అంటే చాలా ప్రేమ ఉంది. చెప్పలేనంత ప్రేమ ఉంది, మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు ఎక్స్ప్రెస్ చేసే టైప్ కాదు, ఎక్స్ప్రెస్ చేయరు. అది మేబీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంత ఎక్స్ప్రెసివ్ టైప్ కాదు, కానీ ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. బయటికి చూపించేది కొంతే, లోపల మాత్రం ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉంది, చాలా ఎఫెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డు కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ ఏదైనా జరుగుంటే, ఎండింగ్స్ ఏదైనా జరుగుంటే, సో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఫిజికల్గా వదిలేసి దూరం వెళ్ళారే కానీ ఎమోషనల్గా అయితే మీకు దూరం అవ్వలేరు ఈ పర్సన్. ఎమోషనల్లీ మీకు దూరం అవ్వలేరు బికాస్ మీరే తన ప్రపంచం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని తనకి దూరం చేసుకోకూడదు, దూరం అవ్వనీయకూడదు అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ 2 ఆఫ్ వాండ్స్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. ఆల్మోస్ట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ నుంచి మెసేజ్ కోసం కావచ్చు, మీ నుంచి కాల్ కోసం కావచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతోంది, మీరు ఎలా ఉంటున్నారు,
ఈ పర్సన్ ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేస్తున్నారు. మిమ్మల్ని అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. మీ ప్రతి యాక్టివిటీ ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఎక్కువ ఉంటున్నారు ఎందుకో. వెయిట్ చేయలేక మేబీ ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మిమ్మల్ని కలిసే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లేకపోతే ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నా, మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా ఈ పర్సన్ మిమ్మల్ని మాట్లాడించాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఫర్దర్‌గా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అనే తన మనసులో అయితే ఆ ఆలోచన ఉంది. మీరు ఒప్పుకోకపోయినా మిమ్మల్ని ఏదో ఒకటి చేసి ఒప్పించాలి అనుకుంటున్నారు. మూమెంట్ కనిపిస్తుంది. చారియట్ అంటే మూమెంట్ కార్డ్. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ, లేకపోతే ఒకరు ఓపెన్‌గా మాట్లాడే టైపు, ఒకరేమో కొంచెం సీక్రెసివ్ కానీ, లేకపోతే షై టైప్ అయినా ఉండుండొచ్చు. ఇక్కడ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏజ్‌లో డిఫరెన్స్ ఎక్కువ ఉండుండొచ్చు. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య. ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీతో కలిసి న్యూ బిగినింగ్స్ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ట్రావెల్ చేయాలని కానీ, ఎవరు వద్దన్నా సరే, ఎంత రిస్క్ అయినా సరే మీకోసం రావాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారు. బికాజ్ 7 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ విషయంలో ఇప్పుడు ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. తను ఎంత ఈ రిలేషన్షిప్ని గ్రో చేయాలో అంతా చేయాలి అనుకుంటున్నారు. ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు. చూడండి, రూట్ లెవెల్ నుంచి ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ గ్రోత్ కోసం ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. ఒక్కొక్కటిగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి దూరం అయిపోతే కనుక ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్ పెట్టి నిదానంగా ఇది మళ్ళీ 10 ఆఫ్ పెంటికల్స్ వరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. కన్సిస్టెన్సీ ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు. ఏదో ఈరోజు మాట్లాడామా రేపు వెళ్ళిపోయామా అనేది కాదు, కన్సిస్టెన్సీ ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. బికాజ్ ఈ పర్సన్ ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ నుంచి ఈ పర్సన్ దూరం అయిపోయి ఉంటే, కొన్ని ప్రాబ్లమ్స్కి భయపడి కానీ, కొన్ని ఇష్యూస్కి భయపడి కానీ ఈ పర్సన్ మీ నుంచి దూరం వెళ్ళిపోతే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. తన ఈగో వల్ల కానీ, తన యాటిట్యూడ్ వల్ల కానీ మీ నుంచి ఈ పర్సన్ దూరం వెళ్ళుంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీకు దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇప్పుడు ఈ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది, చాలా ప్రేమ ఉంది. ప్రేమతోనే మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి. యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ఇప్పటిదాకా ఈగో వల్ల కావచ్చు, యాటిట్యూడ్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ ఏంటంటే చాలా స్టబ్బర్న్గా ఉన్నారు. లైక్ మీరే రావాలి, మీరే మాట్లాడాలి అని. మేబీ ఇప్పుడు మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళే మీకు అప్రోచ్ అయ్యి మెసేజ్ చేసే, కాల్ చేసి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. 9 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ పర్సన్ స్లోగా ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి అని కోరుకుంటున్నారు. మీరంటే ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ ఉంది. మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, మీకు మెసేజ్ చేయాలనిపిస్తుంది, మీతో చాటింగ్ చేయాలనిపిస్తుంది. ఈ పర్సన్కి ఏదో ఒక రకంగా మీతో మాట్లాడాలి, ఏదో ఒక టాపిక్ తీసుకొని మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్కి ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్ అంటే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ ఫ్లర్ట్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి, మళ్ళీ ఛాన్స్ కొట్టేయాలి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి ఇన్ ద సెన్స్, ఇంప్రెస్ ఎందుకు చేస్తారు? ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి.
తన నుంచి మీరు దూరం అవ్వకూడదు, తనకి దూరంగా మీరు ఉండకూడదు. అంటే మిమ్మల్ని హ్యాపీ చేయాలి, మిమ్మల్ని కాంప్రమైజ్ చేయాలి, మీ ఫేస్లో స్మైల్ తీసుకురావాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. తను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో, ఎంతగా ప్రేమిస్తున్నారో అది మీకు చెప్పాలి. పేజ్ ఆఫ్ కప్స్, ఇన్మెచ్యూర్, మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. తన ప్రేమ ఏంటి అది మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ ద డెవిల్ కార్డ్ ఏంటంటే, ఈ పర్సన్ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. 24/7 ఈ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు, మీ ఆలోచనలే గుర్తొస్తున్నాయి. ఎంత వద్దు కాదు అనుకొని పక్కన పెట్టేసినా, ఏ వర్క్లో ఉన్నా, ఏం చేస్తున్నా ఈ పర్సన్కి మాత్రం 24/7 మీ గురించే ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ ఈ పర్సన్ మీకు అట్రాక్టెడ్ బాగా ఉన్నారు. డెవిల్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. 24/7 ఈ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారు మీ విషయంలో. 24/7 మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. ఫ్లర్టింగ్ మెసేజెస్ కానీ, ఫ్లర్టింగ్ టెక్స్ట్లు కానీ ఏదైనా ఈ పర్సన్ మీకు సెండ్ చేయవచ్చు. ఛాన్సెస్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని కానీ, వాళ్ళ లైఫ్ గురించి మీతో షేర్ చేసుకోవాలని కానీ, మీరెంతగా గుర్తొస్తున్నారో ఈ పర్సన్కి అది మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఏ వర్క్ చేస్తున్నా ఈ పర్సన్కి మీరే గుర్తొస్తున్నారు. మీ మాటలే గుర్తొస్తుంది, మీ ప్రేమే ఈ పర్సన్కి గుర్తొస్తుంది. వెయిట్ ఏ సెకండ్. బ్లఫ్, ప్రిటెండింగ్, మాస్క్, ఎగ్జాగరేషన్. ఒకవేళ ఈ పర్సన్కి మీరు గుర్తొచ్చినా సరే, ఈ పర్సన్ ఏంటంటే నాకు గుర్తు రావట్లేదు అన్న టైప్లో ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు ప్రిటెండ్ చేసుకుంటున్నారు. ప్రేమ ఉన్నా లేదన్నట్టు, మీరంటే గుర్తొచ్చినా గుర్తు రావట్లేదు, అదేం లేదు. బికాజ్ వాళ్ళ ఈగో యాటిట్యూడ్ వల్ల వాళ్ళు అట్లా చేస్తున్నారు. కానీ ట్రూగా అయితే మీరు ఈ పర్సన్కి గుర్తొస్తున్నారు, మీ గురించే ఆలోచిస్తున్నారు. పాస్ట్ లైఫ్, మీకు ఈ పర్సన్కి మధ్య ఉంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏదో జన్మలో ఏదో కర్మ ఉండుంటుంది, లేకపోతే ఏదో జన్మలో మా ఇద్దరికి ఏదో రుణం మిగిలిపోయి ఉంటుంది. అందుకే ఈ పర్సన్ నాకు ఇంత గుర్తొస్తున్నారు, ఇంత ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏదో జన్మలో రుణపడిపోయి ఉన్నానేమో అని ఆలోచిస్తున్నారు. అబ్స్క్యూరిటీ, సీక్రెట్స్, మిస్టీరియస్, కన్సీలింగ్. ఈ పర్సన్ ఏంటంటే కవర్ చేసుకుంటున్నారు, బాగా కవర్ చేస్తున్నారు. అది మీ గురించి తెలుసుకోవాలన్న ఆశ ఉంది, మీతో మాట్లాడాలని ఆశ ఉంది. సో ఈ మూడు కూడా, బ్లఫ్ అదే రిప్రజెంట్ చేస్తుంది, ఆబ్స్క్యూరిటీ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. కరెక్ట్ చేయాలనుకుంటున్నారు, బయట పడతారు ప్రేమ ఉంది అని, మళ్ళీ దాన్ని ఏదో ఒకటి వేసేసి పూసేసి దాన్ని ప్యాచ్ చేసేసి కవర్ చేసేస్తారు. ఒకవేళ కవర్ చేయకపోతే ఎందుకు నేను కవర్ చేయలేకపోతున్నాను ఆలోచిస్తున్నారు. ఎగ్జాగరేషన్, చెప్పాను కదా, ఈ పర్సన్ మీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీతో కలిసి లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్, ఈరోజు రేపు ఎప్పటికీ మీతో ఉండాలనుకుంటున్నారు.
డిస్టెన్స్. సో, మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టెన్స్ ఉంటే, ఏదైనా గ్యాప్ ఉండుంటే, మీ ఇద్దరిని ఏదైనా ఆపేస్తూ ఉంటే గనక, ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నా, మీ ఇద్దరు డిస్టెన్స్‌లో ఉన్నా, స్టేట్స్ డిస్టెన్స్ ఉండొచ్చు, కంట్రీస్ డిస్టెన్స్ ఉండొచ్చు. ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. డిస్టెన్స్ అనేది అసలు మ్యాటరే కాదు. అది అసలు విషయమే కాదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.